Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? తెలంగాణలో జరుగుతోన్న సమగ్ర కుటుంబ సర్వేని వివాదాలు వెంటాడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతోన్న సర్వే బుక్లలో కులం, మతం, కోడ్లో ఒక్కో చోట ఒక్కోలా ఉండటాన్ని బీజేపీ తప్పుపడితే తమ కులం ఆప్షన్ సర్వేలో లేదని కామారెడ్డి జిల్లాలో లాభాన లంబాడి కులానికి చెందిన 17 తండాలు కులగణనను బహిష్కరించాయి. తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వేపై రాజకీయ పార్టీలు కుమ్మలాటకు దిగాయి. సర్వే పేరుతో హిందువులను ముస్లింలుగా, ముస్లింలను హిందువులుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని బీజేపీ ఆరోపిస్తే కులగణన సర్వేలో వ్యక్తిగత, ఆర్థిక విషయాలు ఎందుకు అడుగుతున్నారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. దీంతో కులగణన సర్వేని రాజకీయ లబ్ధి కోసం అడ్డుకోవాలని కుట్రలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. 4 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీలో సర్వే జరుగుతున్న క్రమంలో సమగ్ర కుటుంబ సర్వేపై మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవంత్ సంచలన ఆరోపణలు చేశారు. సర్వే పేరుతో హిందువులను ముస్లింలుగా, ముస్లింలను హిందువులుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, కులగణన విషయంలోనూ ఓసీలను బీసీలుగా, బీసీలను ఓసీలుగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని శ్రవణ్ ఆరోపించారు. సర్వే బుక్ లో తప్పుడు కోడ్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుందని, తప్పుడు కోడ్స్ పై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. పేజ్ నెంబర్ 6లో హిందువులకు కోడ్ నెంబర్ 1 ఉంటే మరో బుక్లో హిందువులకు కోడ్ నెంబర్ 2 ఉంది. కానీ ఆ కోడ్ నెంబర్ 2 ఈ బుక్లో చూస్తే ఇస్లాంకు ఉంది. అంటే హిందువులను ముస్లింలుగా, ముస్లింలకు హిందువులుగా మారేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఓసీలకు 4 ఒక చోట, బీసీలకు 4 ఒక చోట, ఈ విధంగా ఉంది. అసలు కింద సర్వే చేసేటువంటి వాళ్ళు అసలే హై స్కిల్డ్ లేబర్ కాదు కాబట్టి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్కి గురయ్యి ఒక డేటా బదులు ఒకదానికి వేస్తే పూర్తిగా గణన మొత్తం సర్వే పూర్తిగా కూడా తప్పుడు సమాచారంతో నిండిపోయేటువంటి అవకాశం ఉంది. కులగణన సర్వేలో కులం పేరు అడగాలి తప్ప ఇతర వివరాలు ఎందుకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ సిబ్బందితో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం ప్రమాదకరమని, వ్యక్తిగత డేటా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వమే ఓవైపు హెచ్చరిస్తూ ప్రైవేట్ ఎన్యూమరేటర్లతో డేటా సేకరిస్తే ప్రజల సమాచారం ఎలా ఇస్తారని కేటీఆర్ అన్నారు. నాకు తెలియక అడుగుతా బ్రదర్, కాస్ట్ సెన్సెస్లో ఇప్పుడు మీ కులం ఏందో అడగాల, ఉపకులం ఉంటే ఉపకులం అడగాల. అవన్నీ వదిలేసి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ నెత్తి మీద జుట్టు ఉందా, నీ ఆదాయం ఎంత, నేను కొనిస్తావా, నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే, నా ఇంట్లో ఏసీ లేకపోతే, ఇంకోటి 75 ప్రశ్నలా. అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. 75 ప్రశ్నలు అడుగుతున్నారు, ఎందుకు చెప్పాలా అని. కేటీఆర్ విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సమగ్ర సర్వేలో ప్రభుత్వం సేకరిస్తున్న సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, పాన్ కార్డుల వివరాలు తాము సేకరించడం లేదని, ప్రజలు ఏదైనా సమాచారం చెప్పదలుచుకోకపోతే వారికి ఆ వెసులుబాటు ఉందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కుట్రదారులు ఎవరైనా రాజకీయ లబ్ధి కోసం సర్వేకి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఇది బీసీలకు సంబంధించి కదా, ఇది ఎస్సీలకు సంబంధించి కదా, ఈ ఎస్టీలకు సంబంధించి కదా అంటారు. ఇది సమగ్ర సామాజిక, రాజకీయ, ఆర్థిక, సోషియో ఎకనామిక్ సర్వే. ఇందులో మళ్ళీ చెప్తాను, సమాచారం గోప్యం, సమాచారము పథకాలకు సంబంధం లేదు. ఇంత రకాల క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఉద్దేశంగా, టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్ర చేస్తాను. కామారెడ్డి జిల్లాలోని కొన్ని తాండాలలో కులగణన వివాదానికి దారితీసింది. గాంధారి మండలంలోని 17 తాండాలు సర్వేని బహిష్కరించాయి. లాభాన లంబాడి కులం సర్వే బుక్ ఆప్షన్లో లేకపోవడంతో ఆ కులానికి చెందిన వారు ఆ సర్వేని బహిష్కరించారు. మొత్తానికి ఇటు ప్రతిపక్ష పార్టీల విమర్శలు, అటు సర్వే బుక్ లో కోడ్ ఇబ్బందులతో కులగణన సర్వే వివాదాస్పదంగా మారింది.